బ్రేకింగ్ న్యూస్ ఫీజులు కట్టలేదని విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న అధ్యాపకుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రాజంపేట నారాయణాద్రి కాలేజీలో జరిగింది. ఫీజులు కట్టలేదని కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న జయప్రకాష్ నారాయణ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. కొన్ని రోజులుగా మానసికంగా వేధిస్తున్నాడని విద్యార్థినులు తెలిపారు. అతడిని రూరల్ పోలీసులకు అప్పగించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కడప నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చూసుకున్నట్లయితే చదువు చెప్పాల్సిన అధ్యాపకుడు ఈ రకంగా అసభ్యంగా విద్యార్థులతో ప్రవర్తించడం ఇది ఒక రకంగా హేయమైన చర్య అని చెప్పాలి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ప్రధానంగా ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటికి వెళ్ళడము, ఈ ఏదైతే ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నటువంటి జయప్రకాష్ నారాయణ కూడా ప్రస్తుతం ఆ పాలిటెక్నిక్ కళాశాలకు కూడా ప్రిన్సిపాల్ గా ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ కొనసాగుతున్నారు. ఏదైతే మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారో నేరుగా వాళ్ళ తల్లిదండ్రులకు ఒప్పించి తన దత్తత తీసుకొని తర్వాత వాళ్ళని చదివించే బాధ్యత అతను ముందుకు రావడం పట్ల వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తారు. అయితే ఇటువంటి కీచక లెక్చరర్ బట్టి అసలు గుర్తు తెలియక వాళ్ళు కూడా చాలా మోసపోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం గత ఏడాది కాలంగా కూడా ఇదే తంతు నడుస్తున్న క్రమంలో ప్రస్తుతం విద్యార్థులు కూడా తీవ్ర వ్యతిరేక రావడము, ప్రస్తుతం ఆ పాలిటెక్నిక్ కళాశాల వద్ద కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి దేశశుద్ధి చేసి అనంతరం పోలీసులకు కూడా అప్పచెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేయలేదు. అయితే ప్రిన్సిపాల్ వాదన కూడా మళ్ళీ రాగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే విద్యార్థులను కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ బయట కూడా ఉదయం నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నటువంటి ప్రిన్సిపాల్ కూడా గతంలో పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన సిబ్బంది కూడా ఒకరికొకరు కొట్లాడి పెట్టి గొడవలు పెట్టి వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గా కొనసాగుతున్నటువంటి జయప్రకాష్ నారాయణ కూడా వెంటనే విద్యార్థులు తమకు న్యాయం చేయాలని చెప్పి ప్రస్తుతం పోలీసుల స్టేషన్ వద్ద కూడా ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒకటి భావించాలా, ఏదైతే కళాశాలలో కూడా ఎటువంటి 1000 రూపాయలు కూడా మాఫీ చేయని కళాశాలలు ప్రస్తుతం కాలేజీలు ఉన్నాయి, కొనసాగుతున్నాయి. ఎటువంటి తరుణంలో ప్రస్తుతం ఇటువంటి ఉపాధ్యాయులు ఇటువంటి లెక్చరర్స్ కూడా చాలా మంది పెద్ద ఎత్తున అమాయకులైనటువంటి పేద విద్యార్థుల పట్ల కూడా శాపంగా మారింది. ప్రస్తుతం పోలీసులు ఇటువంటి వారిని అరికట్టడంలో ప్రస్తుతం జిల్లా యంత్రాంగం కూడా ఇటువంటి వారి మీద కేసులు కట్టి కటకటాలకు పంపించాలని చెప్పి కూడా విద్యార్థులు కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ.